కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో దాయార వీధిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పట్టణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో పెట్టడం సరైంది కాదన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్న ఎక్కడైతే రాజ్యాంగకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూకి ఈరోజు అందరం కూడా మరి ఒక వినతి పత్రాన్ని ఇవ్వదలుచుకున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగబద్ధమైన పరిపాలన కొనసాగించాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని పరిహాసం చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తుంది. కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడాలి అని రాజ్యాంగ నిర్మాణకర్తకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో అనేక ఇబ్బందులకు గురవుతుంది తెలంగాణ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రైతాంగం అయితే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఎక్కడైతే రైతులకు మంచి సాగువంతమైన భూములు ఉన్నాయో ఆ భూములన్నిటి